దీపక్ గారు, ఇప్పుడు ఈ నిబంధన అనేది అందరి స్త్రీల మీద ఉండొచ్చు కదా, కేవలం కొంతమంది స్త్రీల మీద ఉంది. చిన్నపిల్లలు వెళ్తున్నారు, పెద్దవాళ్ళు వెళ్తున్నారు. దాని వెనకాల ఏమన్నా కారణాలు ఏంటంటారు? 10 to 50 అనే ప్రొహిబిషన్ పైన నాకేమో అంత నమ్మకం లేదు. ఎందుకంటే ఇట్ సీమ్స్ లైక్ అన్ ఆర్బిటరీ నెంబర్. అవును. ఎందుకంటే 10 కంటే తక్కువ వయసు అమ్మాయిలు కూడా ఇది మెనార్ష్ రావచ్చు. దే కుడ్ మెన్స్ట్రుయేటింగ్ అండ్ సంబడి కుడ్ అటైన్ మెనోపాజ్ బిఫోర్ 50. ఓకే, సో స్ట్రిక్ట్లీ దట్ నంబర్ కెనాట్ బి అడియర్డ్ టు. బట్ ఆ నంబర్ని ఒకసారి మీరు పక్కన పెట్టారనుకోండి, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్, వాట్ ఈస్ ది ఐడియా, లెట్ us try and understand that first. Okay, then we'll come to this. Idea is simply this. ఒక నైష్టిక బ్రహ్మచర్య పాటించే దేవుడు గుడికి మీరు లోపల వెళ్ళారంటే, ఎస్పెషలీ when it is a tantric temple, ఆయన ఎనర్జీ మూవ్మెంట్ అనేది ఇట్ ఇస్ సపోజ్ టు బి అప్వర్డ్. ఇట్ ఇస్ సపోజ్ టు గో ఫ్రమ్ మూలాధారం టు ద టాప్ చక్రం. ఇట్ హ్యాస్ టు గో రైట్ అంటిల్ హియర్. ఓకే, and since the male member also moves upward, therefore the energy movement is upward. When a woman is in a fertile age, especially during the menstruating period, the energy movement is downward. Okay, this is tantric belief. Deentlo science unda leda ani, that is a secondary question. This is how tantric philosophy operates. Kani this is the belief. అలాంటప్పుడు అంత పవర్ఫుల్ అయిన క్షేత్రాల లోపల ఒక లేడీ, పర్టికులర్లీ వెన్ షీ ఈజ్ ఇన్ ఫర్టైల్ ఏజ్ లోపల వెళ్ళిందంటే, ద బిలీఫ్ ఇస్ ఇట్ విల్ అఫెక్ట్ హర్ ఈవెన్ ఫిజికలీ. ఇలాంటి అంటే దీనివల్ల వెళ్ళే వాళ్ళ మీద కూడా ప్రభావం ఉంటుందండి. ఓకే, సో ఇది మూఢనమ్మకం మీరు చెప్పారనుకోండి, దెన్ యూ షుడెంట్ ఎంటర్ ద టెంపుల్. అప్పుడు మీరు వెళ్ళనక్కర్లేదు. ఓకే, సో దిస్ ఇస్ ద బిలీఫ్. దేర్ ఫోర్ ఆ ప్రిన్సిపల్ నుంచి మీరు చూసారంటే, అప్పుడు తంత్రి అని చెప్పారు, మోస్ట్లీ women attain menarche at the age of 10 and menopause at the age of 50. అందుకని ఆ బ్రాకెట్ ఇచ్చారు. కానీ కోర్టులో మేము తీసుకున్న పొజిషన్ ఏంటంటే, ఆ 10 to 50 ఆ ఏజ్ గ్రూప్ పెట్టారంటే అది చాలా, ఇట్ మే ప్రివెంట్ ఈవెన్ వన్ ఉమన్ హూ ఇస్ ఎంటైటిల్డ్ టు గో దేర్ ఫ్రమ్ ఎంటరింగ్ ద టెంపుల్, ఆర్ ఈవెన్ వన్ గర్ల్ హూ ఇస్ ఎంటైటిల్డ్ టు గో దేర్ ఫ్రమ్ ఎంటరింగ్ ద టెంపుల్. సో డోంట్ డూ దట్. ద బెటర్ థింగ్ టు డూ ఈస్ టు రీవర్డ్ ఇట్ టు సే దట్ ఎనీ ఉమన్ ఆఫ్ అ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్. Justice Chandrachud accepted this phraseology because he started using the same language in the judgment. ఇప్పుడు ఈ తీర్పు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, ఈ లాజిక్తో కనుక మనం వెళ్తే మనం అసలు ఏ బిలీఫ్ సిస్టమ్ అయినా క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి రిస్ట్రిక్షన్స్ అనేవి ప్రతి దేవాలయంలో ఉన్నాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు శ్రీశైలం ఉందనుకోండి, శ్రీశైలంలో స్నానం కూడా చేయక్కర్లేదు. కొండ ఎక్కేసి పైకి వెళ్ళిపోయి డైరెక్ట్గా గర్భగుడిలోకి వెళ్ళి స్వామికి మనం మన చేతులతోనే అభిషేకం చేయొచ్చు. దాన్ని ధూళి దర్శనం అంటారు అనమాట. శ్రీకాళహస్తి దగ్గరికి వెళ్తే శివలింగం 20 అడుగుల దూరంలో ఉంటుంది. మనం దరిదాపులకు కూడా వెళ్ళడానికి లేదు. అలాగే ప్రతి దేవాలయానికి ఏదో ఒక నియమం ఉంది. ఇప్పుడు మనం ప్రతిదాన్ని డిస్క్రిమినేషన్, వివక్ష అన్న కోణంలో చూస్తే, ఇప్పుడు కొన్ని అమ్మవారి దేవాలయాల్లోనే మాంసాహారాన్ని మనం నైవేద్యంగా పెడతారు, ఆల్కహాల్ పెడతారు. కొన్ని దేవాలయాలు అది కుదరదు. కాబట్టి ఇది మాంసాహారాల మీద వివక్ష అంటే ఎట్లా? ఇప్పుడు అక్షింతలు వాడుతున్నాం, వివక్ష అనే దానికి ఒక ఎండ్ పాయింట్ అనేది ఉండదు. లేదు అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక మహాభారతంలో ఒక వాక్యం ఉందన్నమాట, సమానత్వం బూడిదలోనే సాధ్యం. అన్ని మొత్తం నాశనం చేసేసి బూడిచ్చేసేస్తే సమానత్వం వస్తుంది. ఇంకా అక్కడ తప్ప ఇప్పుడు ఏమవుతుంది, మీరు అన్నారు మంచి పాయింట్ చెప్పారు మీరు, వివక్షకి లేకపోతే ఆ ప్రాక్టీస్ ఎందుకు ఉన్నదానికి మనకి రెండింటికి చాలా తేడా ఉంది. అది వివక్ష కాదా అన్న విషయం మనం క్లియర్గా చూడాలనేసి అన్నారు. మరి ఇప్పుడు మనం ఇందాక చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. చాలా గుళ్ళలోకి స్త్రీలు వెళ్ళకూడదు అని చెప్పి ఉంది. ఐ మీన్ ఒక్కటే గుళ్ళో ఉంది నాకు తెలిసి, పురుషులు వెళ్ళకూడదు అని గుళ్ళు చాలా ఉన్నాయి. మరి సింపుల్ కామన్ సెన్స్ కదా సార్? కామన్ సెన్స్ అనేది ఇస్ వెరీ అన్కామన్. దట్ ఇస్ సంథింగ్ యు హావ్ టు బి వెరీ వెరీ క్లియర్ అబౌట్. ఓకే, బట్ ఐ యామ్ నాట్ క్వశ్చనింగ్ ఎనీవన్. ద పాయింట్ ఇస్, ఈ సర్కమ్స్టాన్సెస్ లో మీడియా ఒక హైప్ క్రియేట్ చేసింది, ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేసింది. అండ్ ఇప్పుడు పర్టికులర్లీ ఇఫ్ యూ హ్యాపన్ టు బి అ మ్యాన్, if you end up taking a position that even coincidentally affects a woman's rights, you're not even intending to do that, adoka by product ga unna kuda, your fear is that I will be branded a chauvinist, male chauvinist. ఆ భయం అనేది అందరికి ఉంటుంది. మీరు ఎంత పైనకి వెళ్తారో అంత ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. You will be targeted. So you will have to be very careful on that front. So I think this is largely a product of the media hype that has been created. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. పద్మనాభ స్వామి టెంపుల్ కేసులో ఇప్పుడు నేను ఆర్గ్యూ చేస్తున్నాను. దాంట్లో అమైకస్ క్యూరీ, దట్ ఈస్
Mr. Gopal Subramaniam was a senior advocate and the former SG of the country. He was appointed as the friend of the court to look into the treasures of the temple. దాన్ని ఒక లిస్ట్ ప్రిపేర్ చేయాలి, ఆభరణాలు ఎంత ఉంది, ఆభూషణం ఎంత ఉందని చెప్పి. ఆయన ఆ రిపోర్ట్లో ఒక ముక్క రాశారండి, ఇది విష్ణు టెంపుల్ కానీ ఇక్కడ వెంకటేశ్వర సుప్రభాతం చదవట్లేదు, హనుమాన్ చాలీసా చదవట్లేదు, తిరుపతిలో చేస్తున్నారు కానీ ఇక్కడ చేయట్లేదు అని చెప్పి. సో వి అబ్జెక్టెడ్ సెయింగ్ తిరుపతి ఇస్ తిరుపతి, పద్మనాభ స్వామి టెంపుల్ ఇస్ పద్మనాభ స్వామి టెంపుల్. ఇక్కడ వచ్చి హనుమాన్ చాలీసా చదవాలి, ఇక్కడ వచ్చి చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీ ఏరియా కాదు. గుడిలో ఏం చేయాలని చెప్పే హక్కు మీకు లేదు, కోర్టుకు కూడా లేదు, మీకు కూడా లేదు. ఓకే. రెండోది, దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హనుమాన్ టెంపుల్స్, డిఫరెంట్ ప్రాక్టీసెస్. నార్త్ లో ఈ వడమాల వాళ్ళు వేయరు కదా, అక్కడ మనం ఇక్కడ వేస్తాం. అంటే సార్ ఇప్పుడు వెన్న మనం ఇక్కడ ఇస్తాం, వాళ్ళు అక్కడ ఇవ్వరు. గణేష్ మే నాట్ బి అ బ్యాచులర్ ఇన్ ద నార్త్. సిద్ధి అండ్ బుద్ధి అని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు, మనకు అలా ఇక్కడ కాదు కదా. సో కన్సిడరింగ్ దాట్ ద బేసిక్ రియాలిటీ ఆఫ్ డైవర్సిటీ అనేది చాలా మందికి అర్థం కావట్లేదు. అండ్ దట్ ఇస్ అ సాడ్ రియాలిటీ, దట్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ మోనోలిథిక్ రిలీజియన్స్ ప్రభావం అని అనుకోవచ్చు మనం కదా. మోనోథెయిస్టిక్ రిలీజియన్స్, ఇప్పుడు ఇస్లాం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, మోరర్లెస్ ఏంటంటే వాళ్ళు దే ఆల్వేస్ ట్రై టు వైప్ అవుట్ ది డైవర్సిటీ. We are trying to justify our practices on the benchmarks of other faith systems. And that, according to me, I don't know if this word is right, but that is stupidity. You are you. If you're ashamed of being yourself, don't be yourself. Then become them. Quit that identity. But don't try to change the identity.